హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్ దీపా 144. ఈ వీడియోలో మనం గుత్తొంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం గుత్తొంకాయలోకి స్టఫ్ రెడీ చేసుకుందాం. పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పల్లీలు, కొత్తిమీరలు, నువ్వులు, ఉడక వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ రాకపోతే అంత పచ్చి పచ్చిగా వస్తాయి, అందుకే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయ్యాక ఆవాలు, జీలకర్ర లాస్ట్లో వేసుకోవాలి. ఫస్ట్ వేసుకుంటే అవి మాడిపోతాయి, అందుకే లాస్ట్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయ్యాక వాటిని చల్లారనివ్వాలి. అవి చల్లారేలోపు వంకాయలు కట్ చేసుకుందాం. ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని నేను చూపించే విధంగా వంకాయలని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వంకాయల్ని సాల్ట్ అండ్ వాటర్లో వేయాలి, లేకపోతే అంత బ్లాక్గా అయిపోతాయి. ఇప్పుడు మనం చల్లారబెట్టిన స్టఫ్ని మిక్సీలోకి తీసుకొని మంచిగా అందులో ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాంట్లో కారం, ఉప్పు, కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న స్టఫ్ని ఇప్పుడు ఒక్కొక్క వంకాయలో ఫిల్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా మంచిగా ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. 2 యాలకులు, 3 లవంగాలు, ఒక బగారాకు, బగారా పువ్వు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక అందులో పసుపు వేసుకొని ఒక్కొక్కటిగా వంకాయని అందులో వేసుకోవాలి. మంచిగా నీట్గా వేసుకోవాలి, అలా అయితేనే ఉడుకుతాయి. వంకాయలో ఫిల్ చేయంగా మిగిలిపోయిన మసాలాని, స్టఫ్ని అందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. కాసేపు ఉడికినాక దాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మళ్ళీ మిక్స్ చేసేసి మూత పెట్టేసి కాసేపు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేయకపోతే వంకాయలు మాడిపోతాయి, అందుకే మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు వంకాయ మంచిగా కుక్ అయిపోయింది. అందులో గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుత్తొంకాయ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మిస్ దీపా 144. Thank you for watching this video.